triplex villas at Kollur, APR Projects. సో ఎక్కువ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారితో ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్? నేను చిరంజీవి గారితో బావగారు బాగున్నారా శ్రీహరి కాంబినేషన్లో చేశాను. ఓన్లీ పిక్ చేశాను అంతే. తర్వాత జిమ్లో పరిచయం. ఎప్పుడన్నా అడుగుతారా ఆ, ఎలా ఉన్నారు ఏంటి? అయ్యో నేను జిమ్లో కలిసినప్పుడు అదే చెప్పాను కదా, మంచిగా వర్కౌట్ చేస్తావు, అయిపోయా మొత్తం అన్నీ అయిపోయా. స్పెషల్ ట్రైనర్ ఉంటారు సార్కి, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఐటమ్ ఇది చేస్తావా నువ్వు అని అడుగుతుంటారు అప్పుడప్పుడు. లేదు లేదు సార్ మీరు చేయండి, నేను తర్వాత జాయిన్ అవుతాను అంటే ఆయన చేస్తున్నా సరే మనం ఎవరైనా వెళ్తే అడుగుతారు, ఇదేంటి ఇప్పుడు నువ్వు ఇది యూజ్ చేస్తావా ఈ ఐటమ్నని. లేదు లేదు సార్ మీరు చేయండి నేను మళ్ళీ వస్తానులేండి. అలా ఎవరితోనే, నాతోనే కాదు కానీ అక్కడ ఎవరితోనైనా అందరినీ విచ్చేస్తారు. సెలబ్రిటీలు బన్నీ కూడా అంతే, బన్నీ కూడా ఆ జిమ్కి వస్తాడు. బన్నీ కూడా అంటే సెలబ్రిటీలు అంతా అక్కడికే వస్తున్నారు. ఎంత అంటే ఎక్కువ ఉంటుందా ఫీజు? ఫీజు ఎక్కువ అని కాదు కానీ ఫర్ యానం వచ్చి ఇప్పుడు 1,25,000 ఎంత ఉన్నట్టుంది ఇప్పుడు. ఏది ఇయర్కి? ఫర్ యానం. ఓకే, లిమిటెడ్గా ఉంటారు. ప్రైవేట్ జిమ్మా? ఉపాసన గారిది అదే అంటే ప్రైవేట్ జిమ్ అంటే లిమిటెడ్గా ఉంటాయి అన్నీ కూడా? లిమిటెడ్ అన్నీ ఉంటాయి, స్విమ్మింగ్, స్టీము మొత్తం అన్నీ ఉంటాయి అందులోని. ఓకే, కానీ మొత్తం 3 ఫ్లోర్స్. సెలబ్రిటీలో ఒక ఫ్లోరు, నార్మల్ ఒక ఫ్లోరు, అందరికీ ఒకటే. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఫ్లోర్. అపోలో హాస్పిటల్ లోపల? అపోలో హాస్పిటల్ లోపల కాదు, ఇక్కడే దాన్ని ఏమంటారా 100 feet రోడ్ ఉంది కదా. అవును, యాడ్ లైఫ్ అదే కదా. సో అందరు అక్కడికే వస్తారు, తెలుసు తెలుసు. అపోలోలో కూడా ఉంది ఫ్రంట్ లో. అవును, అక్కడ కూడా వెళ్ళేదాన్ని. సో బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారితో బాగానే ఉంది. నేను ఆయన 2 సినిమాలు హిట్ సినిమాలు చేశాను, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. మంచి మెమరబుల్ మూమెంట్ విత్ ఈజ్ ఎ నైస్ పర్సన్ అండి. తను అంత డ్యూయల్గా ఉంటారంటే, అంటే నాకు చెప్పింది వేరే, నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే. అక్కడ చాలా కోపం ఎక్కువ బాలకృష్ణ గారికి. అంటే అది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సీఎంగా అలా ఉన్నప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు మేబీ ఉందేమో, బట్ నేను చూడలేదు కాబట్టి. ఓకే, చాలా కోపం ఎక్కువ. ఆయన ఏదనుకుంటే అది జరిగిపోవాలి అలాగలా అంటుండేవాళ్ళు. కానీ ఆయన చాలా సరదాగా, ఆర్టిస్టులు అందరం ఉన్నాం అనుకోండి, షార్ట్ పెట్టారు అనుకోండి, మనం కొంచెం ఏదో ఈ ఫ్రేమ్లో ఏటయ్యా ఫ్రేమ్ అయ్యి రవిశ్రీ రైట్ 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 అని నేను కాదు, వేరే ఆర్టిస్టులు అయినా సరే అలాగే పిలుస్తారు. అలాగే లొకేషన్లో హ్యాపీగా కార్డ్స్ ఆడడం కానీ, అలాగే ఫుడ్ ఉంటుంది కదా, ఏడిదే అడపంది పడిందా అంటే అటు బొబ్బులి వైపు ఎటువైపు విజయనగరం వైపు అటు ఎటో చేసినప్పుడు అడపంది పడండి తీసుకురండి మన వాళ్ళు అందరూ మనం తిందాం హ్యాపీగా అంటే మనము అనే వర్డ్ యూజ్ చేస్తాడు ఆయన ఎక్కువ. మన వాళ్ళందరూ ఉన్నారుగా పడుతుందిగా తీసుకురండి అలా. అంత డ్యూయల్గా నేను చూసిన వరకు. నేను 2 మూవీస్ చేశాను. వెంకటేష్ బాబు గారితో అయితే పెద్దగా తనతో పెద్దగా కలవరు, ఎక్కడో ఒక దగ్గర డీసెంట్గా కూర్చుంటారు. మళ్ళీ మహేష్ బాబుని పలకరించినా చేసినా హ్యాపీగా పలకరిస్తారు, నవ్వుతారు, చేస్తారు, బాగున్నారా అంటారు. అదే కృష్ణ గారు కూడా అంతే. కృష్ణ గారితో హీరోయిన్ గా చేశాను. ఎవరు నేను అనే మూవీ చేశాను. సాంగ్ ఉంది మీకు పెడతాను, ఒక అద్భుతమైన సాంగ్. మల్లె పువ్వులు తెస్తానంటావు, తేవ రాత్రి అయితే వస్తానంటావు, రావు 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 ఎన్నాళ్ళయ్యా వేచేది నీకోసం. ఇలా మంచి సాంగ్. ఆ సాంగ్ నిజంగా రియల్ లైఫ్ లో ఎక్కడ పాడారా? ఇది పాడలేదు. చాలా అసలు నాకు నచ్చిన సాంగ్ ఆ సాంగ్ అయితే. చాలా బ్యూటీ ఉంటుంది. సో పెద్ద పెద్ద హీరోస్ కూడా ప్రపోజ్ చేశారా? పెద్ద పెద్ద కరోడ్పతులు, బిజినెస్ మ్యాన్ వాళ్ళు చేశారు, కానీ హీరోస్ ఎవరు నన్ను ప్రపోజ్ చేయలేదు. మీరేమన్నా ప్రపోజ్ చేశారు? చేయలేదు. ఎవరిని ఇష్టపడలేదు మీరు? ఇష్టపడకపోవడం వేరే, ఇష్టపడటం వేరే రోషన్. ఇష్టపడటం వేరు. ఇప్పుడు నీ అందాన్ని నేను ఆస్వాదించటం వేరే, దీనిలో తప్పులేదు. నా అందాన్ని ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అది తప్పులేదు. నేను ప్రపోజ్ చేయడం అనేది నీ లైఫ్లోకి నేను వస్తాను, నువ్వు రాగలవా అనేది ప్రపోజ్ చేయడం అనేది. నేను ఎప్పుడు ఎవరిని వాళ్ళ లైఫ్లోకి వస్తాను అనేది మాత్రం
ఎప్పుడు ఎవరిని నేను చెప్పలేదు, నేను ఇన్వైట్ చేయలేదు కూడా. ఓకే. మీకు యంగ్ హీరోస్‌లో క్రష్ ఎవరు అప్పుడు మరి? నాకు చిరంజీవి గారు బాగా నచ్చేవాళ్ళు, నాగార్జున గారు. అదే అసలు ఈ ఇంటర్వ్యూలో ఆయన పేరు ఒక 20, 30 సార్లు వాడినప్పుడే అనుకున్నాను. నాగార్జున గారితో కూడా అలాగే నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. మజ్ను సినిమా అప్పటి నుంచి నేను చాలా నాగార్జున గారు చేస్తాను. కాకపోతే ఆయనతో వర్క్ చేయడం మిస్ అయిపోయాను. ఖడ్గం సినిమాలోనే నాకు మంచి ఆపర్చునిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు. డమరకంలో. డమరకం డమరకం మూవీలో. అదే రోజు నా కాల్ షీట్ ఏదైతే రోజు ఆ మూవీకి నేను కమిట్ అవ్వాలో అదే రోజు నేను యూఎస్ఏ వెళ్ళడం. చూడ అంత క్రేజీ ఉంది. నాగార్జున గారితో ఎలా అయినా చెయ్యాలి అని అనుకునే మనిషిని ఇంకా అప్పుడు అక్కడ కూడా కమిట్ అయి ఉన్నాను కాబట్టి డ్రాప్ అయిపోయాను. ఓకే. మహేష్ బాబు గారు మంచి క్రష్ చెప్పారు ఆయనకి? ఏం చెప్పలా. మళ్ళీ ఆయన కాంబినేషన్లో చేసే అవకాశం వచ్చి ఎప్పుడైనా జరిగితే చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.